Started, sir. Connection, sir. Yeah. Good evening to all. Am I listenable, sir? Audible? Yes, sir. Yes. Thank you, sir. Good evening to our presiding officer, district governor and vice district governor, and my fellow CAT member, Nagaraj Gariki. Good evening to all the zone chairpersons and the line and line officers. Thank you, and thank you for the opportunity. This one important award, అందరూ ఏమనుకుంటారంటే ఇదేదో చాలా కష్టతరం అనుకుంటారు. నేను చెప్పిన తర్వాత ఇంత ఈజీ అని మీరే అంటారు చూడండి. ఇట్స్ వెరీ సింపుల్ పాయింట్స్ అండి. కొంచెం ఎందుకంటే అడ్వాన్స్ డీజీ గారు చెప్పినట్టు ఎందుకు చెప్తున్నాం అంటే లాస్ట్ 1 month 2 months లో చేయాలంటే కష్టం అవుతుంది, కానీ 6 నెలల ముందంటే ఈజీగా ఆడుతూ పాడుతూ మీరు చేయగలరు. దీంట్లో పెద్ద కష్టమైన విషయాలు ఏం లేవండి. ఈజ్ ఇట్ యువర్ క్లబ్ ఈజ్ స్ట్రాంగ్ సార్? సార్ మైక్ ఓపెన్ చేసుకుని 20 మందే కాబట్టి యూ కెన్ ఇంటరాక్ట్ అండి. ఎస్ సార్. ఎస్ సార్, నోరు చాట్ బాక్స్ లో కొట్టండి. ఈజ్ ఇట్ యువర్ క్లబ్ ఈజ్ స్ట్రాంగ్ ఆర్ నాట్? ఎస్ సార్. ఎవరన్నా అందరూ ఎస్సేనా? అందరూ ఎస్ సార్. స్ట్రాంగ్ అంటే మీనింగ్ ఏంటండి? మీ క్లబ్ స్ట్రాంగ్ అంటే ఆధారం ఏంటి? రెగ్యులర్ మీటింగ్, డ్యూస్ క్లియరెన్స్, ఓకే, తర్వాత కమ్యూనిటీ సర్వీస్. ఓకే, యాదవ్ గారు ఇంకొక పాయింట్ వేరే వాళ్ళు చెప్పండి. అన్ని మీరు చెప్తేట్లాగా. ఓకే సార్, ఓకే సార్. వేరే వాళ్ళు చెప్పండి సార్. అదర్ క్లబ్స్, అవే బంజారా ఇస్ దేర్, రెడ్డి గారు ఉన్నారు, మన మెగా సిటీ ఇస్ దేర్. సార్ ఏ పర్స్పెక్టివ్ లో చెప్పమంటారు సార్? సర్వీస్ పర్స్పెక్టివా లేకపోతే? సార్ చిన్న విషయం చెప్తున్నాను. మనం క్లబ్ ఎక్సలెన్స్ అవార్డు గురించి మాట్లాడుతున్నాం. లాస్ట్ ఇయర్ క్లబ్ ఎక్సలెన్స్ అవార్డు ఏ దేనికి వచ్చిందో, ఏ క్లబ్కి వచ్చిందో ఆ క్లబ్ అంతా స్ట్రాంగ్ అండి అర్థం. ఎందుకంటే క్లబ్ ఎక్సలెన్స్ అవార్డు రావాలంటే మెంబర్షిప్ లో కానీ, సర్వీస్ లో కానీ, కాంట్రిబ్యూషన్ లో కానీ, మార్కెటింగ్ లో కానీ 4 points కంప్లీట్ అయితేనే ఆ క్లబ్ కి ఇస్తారు. కాబట్టి అది వచ్చిందంటే ఈ 4 points క్లబ్ స్ట్రాంగ్ గా ఉన్నట్టే. Got it, sir? Yeah. First thing, a club excellence award is more than an award. It's a proof that your club is strong. మీ క్లబ్ ఎక్సలెన్స్ అవార్డ్ అంటే ఇలాంటి ఒక ప్యాచ్ వస్తుందండి మీకు. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ యువర్ రిపోర్ట్, మీ ఫామ్ ప్రిస్క్రైబ్ ఫామ్ లో మీరు ఇంటర్నేషనల్ కి ఇచ్చిన తర్వాత, అప్రూవ్ అయిన తర్వాత యూ విల్ బి గెటింగ్ దిస్ ప్యాచ్. ఈ ప్యాచ్ ఏం చేయాలంటే మనం బ్యానర్ లో స్టిక్ చేసుకోవాలి. సో ద పీపుల్ విల్ బి నోయింగ్ దిస్ క్లబ్ హ్యాస్ గాట్ ది క్లబ్ ఎక్సలెన్స్ అవార్డ్ అని బ్యానర్ చూసి వాళ్ళు చెప్పగలరు ఈ క్లబ్ కి వచ్చిందా లేదా. ఇవాళ సెషన్ ఆబ్జెక్ట్ అండి. దేర్ ఆర్ సింపుల్ 4 points విచ్ ఆర్ టు బి కేటగిరీ. ఆ క్రైటీరియా మనం క్లోజ్ చేయగలిగితే, ఇఫ్ యూ కెన్ మీట్ ది క్రైటీరియా ఆఫ్ ద 4 points, you are eligible to get the award. Point 1, membership అండి. 2 is service. 3 is leadership and organizational excellence. 4 is marketing communication. ఈ 4 important points అండి. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నా. మెంబర్షిప్, సర్వీస్, లీడర్షిప్ అండ్ ఆర్గనైజేషనల్ ఎక్సలెన్స్, మార్కెటింగ్ కమ్యూనికేషన్. టు గెట్ ది అవార్డ్, ఇందాకే చెప్పాను, వీ హ్యావ్ టు మీట్ ది 4 criteria ఆఫ్ ది. ఇప్పుడు చెప్పగలరా ఆ 4 criteria ఏంటో కరెక్ట్ గా? ఇప్పుడే చెప్పాను. మెంబర్షిప్, ఓకే, మార్కెటింగ్ కమ్యూనికేషన్, ఓకే,
లీడర్షిప్ అండ్ కమ్యూనికేషన్. ఒకటి ఇటు 4 చేశారు, 3 చేశారు అంతే. బట్ కరెక్ట్ ఆల్మోస్ట్. దిస్ ఈస్ ది ఇంపార్టెంట్ క్రైటీరియాస్ అండి. దీనిలో మళ్ళీ కొన్ని చిన్న చిన్న సబ్ ట్యాక్స్ ఉంటే చెప్తాను నీకు. మెంబర్షిప్ నెట్ పాజిటివ్ గ్రోత్ అంటారు. అంటే ఏంటండి? వాట్ ఈస్ నెట్ మెంబర్షిప్ పాజిటివ్ గ్రోత్? ఉన్న వాళ్ళని After adding new members. some members going and some members are adding, net should be positive side. ఓకే, ఎప్పటికి ఉండాలి అది పాజిటివ్ గ్రోత్? At the end of linistic year. ఎస్, అబ్సల్యూట్లీ. మనకి క్యాలెండర్ ఇయర్ ఎట్లా ఉంది? జనవరి టు డిసెంబర్ ఉంటుంది. ఫైనాన్షియల్ ఇయర్ అయితే 1st ఏప్రిల్ టు 31st మార్చ్ ఉంటుంది. మన లైనిజంకి వచ్చేటప్పటికి ఇట్ విల్ బి 1st జూలై టు 30th జూన్. పాజిటివ్ గ్రోత్ అన్నదండి, సపోజ్ 1st జూలైకి ఏ క్లబ్ హ్యాస్ 20 members. ఓకే, ఇన్ కేస్ ఎండ్ ఆఫ్ ది జూన్ వచ్చేటప్పటికి అట్లీస్ట్ ఒక 21 మంది అయినా ఉండాలి. 1 మంది అయినా పాజిటివ్గా ఉండాలి, మైనస్ ఉండకూడదు. ఉంటే యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ది మెంబర్షిప్ లో మీరు క్రైటీరియా మీట్ అయినట్టు కాదు. కానీ ఇంటర్నేషనల్ ఒక ఛాన్స్ ఇచ్చింది మీకు. ఒకవేళ మీరు నెగిటివ్ గ్రోతే ఉన్నారు, స్టార్ట్ చేసినప్పుడు 20, క్లోజింగ్ కి 18 మందో 15 మందే ఉన్నారు, అయినా కూడా మీకు అవార్డు రావచ్చు. ఎలాగ చెప్పగలరు ఎవరన్నా? మీకు అర్థమైంది నేను చెప్పింది? మీ హ్యావ్ ఎ నెగిటివ్ గ్రోత్, పాజిటివ్ గ్రోత్ లేదు. మీరు ఉన్న ఓపెనింగ్ మెంబర్ కంటే క్లోజింగ్ మెంబర్స్ తక్కువ ఉన్నారు, అయినా కూడా ఇంటర్నేషనల్ నుంచి మీకు అవార్డు రావచ్చు. ఎలాగా? అదర్ ఆస్పెక్టివ్ ఏంటది? న్యూ క్లబ్ ఎక్స్టెన్షన్స్. వెరీ గుడ్. ఇంకా సర్వీస్ యాక్టివిటీస్. మెంబర్షిప్ ఒక్కటే. ఈ పాయింట్ క్రైటీరియాకి మనకి ఎల్సిఐ లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ 2-3 ఆప్షన్స్ ఇచ్చాయి మనకి. బ్రాంచ్ క్లబ్ ఉందా సార్? అబ్సల్యూట్లీ రైట్. ఇంకా లియో క్లబ్. అబ్సల్యూట్లీ. ఒక నెగిటివ్ గ్రోత్ ఉంటే ఒక న్యూ క్లబ్ లయన్స్ క్లబ్ అని ఓపెన్ చేసినా మీకు ఎలిజిబిలిటీ క్లియర్ అవుతుంది. ఆర్ లియో క్లబ్ అని పెట్టొచ్చు, లేకపోతే బ్రాంచ్ క్లబ్ అంటే 5 members తో స్టార్ట్ చేయొచ్చండి. నెక్స్ట్ ఇస్ సర్వీస్ అండి. ఇది ఇంపార్టెంట్, చూడండి మీరు. ఎల్సిఐ కాంట్రిబ్యూషన్ టు ఎల్సిఐ, అది అసలు మనం కాంట్రిబ్యూషన్ ఎందుకు చేయాలని ఒక వీడియో చూడండి మీరు. ఎల్సిఎఫ్ ఏం చేస్తుందో మనకి, దాని తర్వాత మనం ఎందుకు ఇవ్వాలో మనం డిస్కస్ చేద్దాం. కాంట్రిబ్యూషన్ టు ఎల్సిఐఎఫ్ ఇస్ దాట్, మనకి సాధురామయ్య హాస్పిటల్ ఎంతమంది తెలుసండి ఇక్కడ? హైదరాబాద్ లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ సాధురామయ్య హాస్పిటల్. హలో, ఐఎమ్ ఆడియబుల్? Yes, sir, sir. ఇప్పటికి ఎల్సిఐఎఫ్ నుంచి 2 times వీ హ్యావ్ గాట్ గ్రాంట్స్ అండి. మాకు హాస్పిటల్ ఉంది జీడిమెట్లలో, లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ హాస్పిటల్ ప్రాజెక్ట్. దానికి $1 lakh వచ్చాయండి. అది కాకుండా మనకి
వెమ్నర్ రామరెడ్డి ఐ హాస్పిటల్కి వచ్చింది, రాయచూర్ హై స్కూల్కి వచ్చింది. కాకుండా లాస్ట్ ఇయర్ మనకి ఎమర్జెన్సీ గ్రాంట్ ఫ్లడ్స్ వచ్చినప్పుడు వచ్చింది. ఇప్పుడు ప్రస్తుతం కూడా అది ఉంది. మళ్ళీ 31వ తారీఖు మనకి డీజీ గారు వెళ్ళి అందరికి డిస్ట్రిబ్యూట్ కూడా చేయబోతున్నారు రిలీఫ్ ఐటమ్స్ అని. మహబూబ్ నగర్ సార్. కాబట్టి దీస్ ఆర్ టైప్ ఆఫ్ థింగ్స్ యు ఆర్ గోయింగ్ టు గెట్. ఇక అక్కడి నుంచి రావాలంటే మనం కూడా ఏదో కాంట్రిబ్యూట్ చేయాలి కదండి వాళ్ళకి. నార్మల్ గా ఎంజేఎఫ్ అండ్ పిఎంజేఎఫ్ అందరికీ తెలుసు అనుకుంటా. ఇక్కడ చెప్పండి సార్, ఎంజేఎఫ్ అంటే ఏంటి, పిఎంజేఎఫ్ అంటే ఏంటి? మెల్విన్ జోన్స్ ఫెలోషిప్. ఓకే, ఎలా వస్తుంది మనకి? $1,000 $1,000 కాంట్రిబ్యూట్ చేయాలి. contribute చేయాలి. సెకండ్ టైం కాంట్రిబ్యూట్ చేస్తే PMJF you become a progressive Melvin Jones fellow. Once you pay $1,000, you get this beautiful plaque. Your name embossed on that. Next one, a pin. Will be getting it. Once you wear that pin, everybody will be knowing you are a MJF. This is one type of contribution. This is a minimum contribution starts with $1,000. The other one, అంత అన్ని క్లబ్లో అంతమంది చేయకపోవచ్చు అంత $1,000 అంటే. అందుకని బెనిఫిట్ ఆఫ్ ది లైన్స్ హూ కెన్ కాంట్రిబ్యూట్ ఇన్ ద స్మాల్ వే, లైన్ షేర్ పిన్ అని ఒకటి విన్నారండి. $50 ఇస్తే యూ గెట్ ఎ సింగిల్ స్టార్. ఇఫ్ యూ పే $100, యూ గెట్ ఎ 2 స్టార్. If you pay $200, you get a triple star. This is one other way of contribution. అది కాకుండా ఇంకొక ఐటమ్ ఉందండి, క్యాంపెయిన్ 100. You have to pay only $100. దానివల్ల బెనిఫిట్స్ అది చూడండి. $100 వల్ల provides immediate relief to 4 people in the wake of natural disaster, provides measles vaccination to 100 children, provide diabetic screening for 18 at risk of individuals, gives access to clean water for 14 people. 14 మందికి భోజనం పెట్టొచ్చు for 14 disabled, elderly or low income people. Funds 2 cataract operations. ఇన్ని ఒక $100 వల్ల మనకి ఇన్ని రకాలైన ప్రయోజనం, ఏదైనా ఒక ప్రయోజనం అవ్వచ్చు. క్యాంపెయిన్ ఈస్ టు ఎంపవర్ ది సర్వీస్ ఆఫ్ లైన్స్. కాబట్టి అక్కడ ఫస్ట్ $1,000 చూసాం, షేర్ పిన్ 50, $100, $200 చూసాం, ఇక్కడ $100 చూసామండి. ఇది ఈ మూడిట్లో ఏదో ఒక కాంట్రిబ్యూషన్ ఉంటేనే మీ సర్వీస్ లో 2 పాయింట్స్ ఉన్నాయండి. వన్ ఈజ్ LCS కాంట్రిబ్యూషన్, సెకండ్ ఈజ్ సర్వీస్. సర్వీస్ లో ఫస్ట్ పాయింట్ LCA కాంట్రిబ్యూషన్ లో ఈ మూడిట్లో ఏదో ఒక పాయింట్ లో మీరు కాంట్రిబ్యూట్ అయి ఉండాలి. దెన్ ఓన్లీ విల్ బి ఎలిజిబుల్ ఫర్ క్రైటీరియా ఆఫ్ 2. సర్వీస్ అంటే స్టార్ట్ ఎ న్యూ ప్రాజెక్ట్ కన్సిడరింగ్ వన్ ఆఫ్ ది గ్లోబల్ క్లాసెస్ అండి. వాట్ ఆర్ ద గ్లోబల్ క్లాసెస్ ఎవరైనా చెప్పగలరా? విజన్, ఓకే, హంగర్, ఓకే, చైల్డ్హుడ్ క్యాన్సర్, ఓకే, ఎన్విరాన్మెంట్, ఓకే, diabetes. డయాబెటీస్. ఇది ఇక్కడ ఒక్కటే గుర్తుపెట్టుకోండి, మనం సంవత్సరం లోపల 3 ప్రాజెక్ట్స్ వేసి ఉండాలి. సంవత్సరం లోపల, నెలలో కాదు, గుర్తుపెట్టుకోండి. సంవత్సరం లోపల 3 ప్రాజెక్ట్స్ వేసి ఉండాలి. దాంట్లో ఒక్కటైనా ఈ 5కి సంబంధించి ఒకటైనా ఉండాలి. మిగతా 2 మీరు ఏమైనా చేసుకోండి. అర్థమైందా మీకు? There should be 3 service project reported in the LCI. 3 సర్వీస్ ప్రాజెక్ట్ రిపోర్ట్ చేసి ఉండాలి. దాంట్లో ఒక్క సర్వీస్ మట్టుకు ఈ 5 గ్లోబల్ క్లాస్ లో ఒకటే ఉండాలి. మిగతా 2 ఎనీ సర్వీసెస్ దట్ యువర్ కమిటీ రిక్వైర్స్. మీ కమ్యూనిటీ అవసరాలను బట్టి మీరు ఏమైనా చేసుకోండి. ఒకటి మటుకు ఇవి ఉండాలి. లీడర్షిప్ అండ్ ఎక్సలెన్స్ అండి, ఆర్గనైజేషన్ ఎక్సలెన్స్. క్లబ్ షుడ్ బి ఏ గుడ్ స్టాండింగ్ అంటే ఏంటండి? హెల్దీ క్లబ్ ఏమండి? హెల్దీ క్లబ్ క్లబ్ షుడ్ బి ఇన్ గుడ్
గుడ్ స్టాండింగ్ అంటే మీనింగ్ ఏంటి సార్? రెగ్యులర్ మీటింగ్స్. ఓకే, ఇంకా Clear all the dues. ఓకే, వెరీ గుడ్ అండి. ఎప్పుడు క్లియర్ చేయాలి? Sir, 2 times bills వస్తాయి సార్, ఫస్ట్ హాఫ్ సెకండ్ ఓకే, హాఫ్. ఫస్ట్ బిల్ ఎప్పుడు వస్తుందండి మనకి? జూలై. జూలై, రైట్. సెకండ్ బిల్ December 31st. Yeah, ఓకే, జనవరిలో వస్తుంది మనకి. జనవరిలో వస్తుంది. బిల్లింగ్ ఈస్ బిన్ క్యాల్కులేటెడ్ ఆన్ మెంబర్షిప్ ఆఫ్ 31st December. అబ్సల్యూట్లీ రైట్ అది. బట్ బిల్లింగ్ యూ విల్ గెటింగ్ ఇన్ ద మంత్ ఆఫ్ జనవరి. ఎప్పటి లోపల మీరు పే చేయాలి? 9. ఇన్స్టాలేషన్ లోపల సార్. లేదండి, మీకు బిల్లు వచ్చిన తర్వాత విత్ ఇన్ 60 days యూ హ్యావ్ టు సపోజ్ టు పే. ఓకే. దాని తర్వాత మీరు ఫైనాన్షియల్ సస్పెన్షన్లోకి వెళ్తారు. దానికి కూడా కొంత గ్రేస్ పీరియడ్ ఇస్తారు, వాళ్ళు ఇచ్చి నోటీస్ ఇస్తారు మీకు 15 రోజులు. అప్పటికి పే చేయకపోతే ఆ 2 times వస్తాయి మనకి బిల్. ఇందాక ప్రవణ్ గారు చెప్పినట్టు 60 days లో పే చేయకపోతే ఒక గ్రేస్ పీరియడ్ ఉంటుంది. అది కూడా దాటిపోయిన తర్వాత యూ విల్ బి పుట్టింగ్ అంటారు ఫైనాన్షియల్ సస్పెన్షన్ అంటారు. ఒకసారి ఫైనాన్షియల్ సస్పెన్షన్కి వెళ్ళిపోయిన తర్వాత యువర్ క్లబ్ ఈస్ నాట్ ఎలిజిబుల్ టు గెట్ దిస్ అవార్డ్. గుర్తుపెట్టుకోండి. తర్వాత మేము కట్టేవాడిని అన్నా కూడా రాదు మీకు అవార్డు. యూ హ్యావ్ టు సీ దట్ ద పేమెంట్ ఈస్ మేడ్. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ మంత్ November 15th నుంచి మీరు ఫైనాన్షియల్ సస్పెన్షన్కి వెళ్ళిపోతారండి. నేను చెప్తున్నా, ఓవర్ హ్యాస్ టు పే ద డ్యూస్, హ్యాస్ టు క్లియర్ ఇట్. నేను హడావుడిగా పెట్టేది కూడా అందుకే. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు జనవరిలో పెట్టేసి ఇప్పుడు ఇక్కడ బ్యాడ్ స్టాండింగ్ అయి ఉంటే మీకు అవార్డు రాదు. కాబట్టి యూ హ్యావ్ టు మేక్ యువర్ పేమెంట్స్ విత్ ఇన్ దిస్ నెక్స్ట్ మంత్ 10th లోపల, November 10th లోపల పే చేయండి మీరు సస్పెన్షన్లోకి వెళ్ళే లోపల. రిపోర్ట్ ద క్లబ్ ఆఫీసర్స్ అంటే ఏంటండి? మనకి ఎనీబడీ నో? రిపోర్ట్ ది క్లబ్ ఆఫీసర్. మీరు ఉన్నప్పుడు కొత్త టీం వస్తుంది కదండి. Yes sir, PU 101. PU 101, yeah, absolutely right. ఇదండి, దిస్ ఈస్ కాల్డ్ PU 10 ఫామ్. 101. మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. ఫామ్ ఫిల్ చేసి మీరు పంపించాలి. ఎప్పటి లోపల పంపించాలి ఈ ఫామ్? 1st July లోపల సార్. సార్ 1st July ఎలా పంపిస్తారు సార్? అంతకంటే ముందు February 15th సార్. మీ ఎలక్షన్ డేట్ సార్ May 15th కి మీరు ఇంటర్నేషనల్ పంపించాలి ఈ ఫామ్ ఫుల్ గా ఫిల్అప్ చేసి. దీంట్లో మెయిన్ థింగ్ అన్ని కాకపోయినా 7 ఆఫీసర్స్ ఆర్ కంపల్సరీ ఆబ్లిగేషన్ అండి. యూ హ్యావ్ టు సెండ్ దెమ్. ఇక్కడ చూడండి, ప్రెసిడెంట్, ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్, సెకండ్ వైస్ ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్, మెంబర్షిప్ చైర్పర్సన్, LCF కోఆర్డినేటర్, క్లబ్ సర్వీస్ చైర్పర్సన్, మార్కెటింగ్ కమ్యూనికేషన్ ఆఫీసర్ అండ్ క్లబ్ అడ్మినిస్ట్రేటర్. ఈ ఇన్ఫర్మేషన్ మీరు కంపల్సరీగా పంపించాలి. దీంట్లో ఒక విషయం ఏంటంటే అండి, ఈ క్లబ్ అడ్మినిస్ట్రేటర్ అంటే ఏంటి ఎవరికైనా తెలుసా మీకు? సార్, ఎనీబడి నోస్ వాట్ ఈస్ క్లబ్ అడ్మినిస్ట్రేటర్? ఈ క్లబ్ అడ్మినిస్ట్రేటర్ ఇంతకుముందు ఉందా సార్? ఇది ఒక పోస్ట్ ఉంది, అదే అడుగుతున్నా మీకు తెలుసా అని. ఇంతకుముందు ఉందా సార్? కొత్తగా పెట్టారు సార్ ఇది? 4 ఏళ్ల నుంచి ఉందండి. ఇది మెంబర్షిప్ కమిటీ చైర్పర్సన్ దీంట్లో ఉండదా సార్? ఇది కాదండి. ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే సార్, ఇది ఇప్పుడు చాలా క్లబ్ కి ఈ ఆన్లైన్ ప్రాసెస్ అవి సరిగ్గా తెలియదు చాలా మందికి. ఓకే, హలో, వినపడుతుందా మీకు? తెలియకపోవడం వల్ల దానికి ఇబ్బంది కలుగుతుందని చెప్పి ఒక క్లబ్ నుంచి ఒక పర్సన్ హూ ఈజ్ రిలేటెడ్, బాగా ఐటీ ఫైలింగ్, రిపోర్టింగ్, నెట్టింగ్, బ్రౌజింగ్ ఇవన్నీ బాగా తెలిసిన వాళ్ళని ఒక మెంబర్ని మీరు అపాయింట్ చేసుకోవచ్చు. నీడ్ నాట్ నెసరీ టు బి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్. అది కూడా చెప్తున్నా. ప్రెసిడెంట్ కెన్ డైరెక్ట్లీ నామినేట్ ఎ సీనియర్ పర్సన్ హూ హ్యావ్ ఎ ఎఫిషియన్సీ ఇన్ రిపోర్టింగ్. నెట్ బిజినెస్ లో కొంచెం బాగుండాలి, నెట్ సర్ఫింగ్ లో.
ఉన్న అతను మీరు అపాయింట్ చేయొచ్చు. హీ విల్ బి గెటింగ్ ఏ పాస్వర్డ్ and he can create his own ID and get a password. He can, on behalf of the secretary and president, he can report the things on your behalf. అర్థమైందండి మీకు? క్లియర్ అయింది అప్పుడు? ఈ పోస్ట్ చాలా మందికి తెలియదు, అందుకని అంత క్లియర్ గా చెప్పేది. తర్వాత నెక్స్ట్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ యువర్ క్లబ్ అండి. మీ ఇలాగ చెయ్యాలి అలా చేయాలి ఏం లేదండి. మన కమ్యూనిటీకి సంబంధించి మనకి దానికి ఏమేం చేయగలము అన్నది మనం చూసుకోవాలి. మీకు టైం ఉంటే ఆన్లైన్ లో క్లబ్ క్వాలిటీ ఇనిషియేటివ్ అని ఒక ప్రోగ్రామ్ ఉందండి. 18 సబ్జెక్ట్స్ ఉంటాయి దాంట్లో ఒక సబ్జెక్ట్ ఇది. 18 లో ఇది ఒక సబ్జెక్ట్ ఇప్పుడు మనం మాట్లాడేది క్లబ్ ఎక్సలెన్స్ అవార్డ్. ఇది కాకుండా 17 ఐటమ్స్ ఆర్ దేర్. అవన్నీ కూడా చదవండి, లేకపోతే అట్లీస్ట్ ఇవన్నీ వెళ్ళండి. యువర్ క్లబ్ యువర్ వే, బిల్డ్ ఎ విజన్ ఫర్ యువర్ క్లబ్. తర్వాత అదర్ ఇంప్రూవ్మెంట్ విచ్ కెన్ బి హెల్ప్ఫుల్ ఫర్ కమ్యూనిటీ ఫ్రమ్ అవర్ సైడ్. మీ క్లబ్ దగ్గర పరిసరాల్లో ఏమైనా అవసరాలు ఉంటే అవి లెక్కేసుకొని దానికి ఎలా చేయాలి అనేది ఆలోచించుకోవడం మీరు చేయొచ్చు. ఇప్పుడు మీ దగ్గర బస్ షెల్టర్ లేదు, లేకపోతే వాటర్ ట్యాంక్ లేదు, సమ్ ప్రాబ్లమ్ మేబీ మరుగుదొడ్లు సరిగ్గా లేవు, అది కొంచెం రిపేర్ చేయించవచ్చు. ఇలాంటి చిన్న చిన్న మీ కమ్యూనిటీ నీడ్ బేస్డ్ సర్వీసెస్ అండి. దట్ ఆల్ కెన్ బి డన్ విత్ యువర్ ఇంప్రూవ్డ్ ఐడియాస్. మనకి ఇంటర్నేషనల్ కన్వెన్షన్ ఎలా అవుతుందో ఒక్కసారి చూడండి మీరు. దీస్ ఆర్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ అండి. ఇక్కడ కూడా చాలా లాట్ ఆఫ్ ట్రైనింగ్స్ విల్ బి గివెన్. ఎవరైనా వెళ్ళినప్పుడు ఈసారి అటెండ్ అవ్వండి. వన్ ఆఫ్ ద బెస్ట్ ఫ్యాకల్టీస్ ఫ్రమ్ ద వరల్డ్ హస్ బీన్ డ్రాన్ టు అడ్రస్ ది ఆల్ టైప్స్ ఆఫ్ లీడర్షిప్స్ అండ్ ఆల్. మనకు లైనిజం సంబంధించింది అందరూ చాలా రకరకాల ట్రైనింగ్స్ అవుతుంటాయి. కంకరెంట్ సెషన్స్ ఒకటేసారి 10 ట్రైనింగ్స్ అవుతుంటాయి. మీ ఏ సబ్జెక్ట్ మీకు ఇష్టమో ఆ సబ్జెక్ట్ మీరు వెళ్ళి వినొచ్చు. తర్వాత మన క్లబ్ నుంచి కీ ఆఫీసర్ షుడ్ ఆల్వేస్ పార్టిసిపేట్ 1 or more లీడర్షిప్ ట్రైనింగ్ ఈవెంట్స్. ఇప్పుడు మనం మీట్ అవుతున్న ట్రైనింగ్స్ ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ టు లీడ్. ఎందుకంటే మనకి ట్రైనింగ్ అటెండ్ అవటం వల్ల ఏంటంటే మనకి వాట్ వీ హ్యాడ్ టు డూ అనేది ఒకటి క్లియర్ గా అర్థం అవుతుందండి. ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా వీ కెన్ గెట్ క్లారిఫైడ్ అండ్ విత్ కాన్ఫిడెన్స్ యూ వాక్ అవుట్ టు యువర్ ఆఫీస్ అండ్ యూ కెన్ స్టార్ట్ డూయింగ్ యువర్ జాబ్. లయన్స్ లెర్నింగ్ సెంటర్ ఎంతమంది ఐడియా ఉందండి దీని గురించి? చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ సార్ ఇది. లయన్స్ లెర్నింగ్ సెంటర్ ఎంతమంది తెలుసు? ఓకే, ఏం లేదండి. లయన్స్ సైట్కి వెళ్ళి మీరు లయన్స్ లో ముందు రిజిస్టర్ చేసుకోండి. మీ పేరు, మీ నేమ్ చేసుకున్న తర్వాత మీరు అఫీషియల్ గా ఇచ్చిన మొబైల్ నెంబర్తో కానీ ఈమెయిల్తో కానీ యూ కెన్ క్రియేట్ యువర్ ఓన్ పాస్వర్డ్. ఒకసారి పాస్వర్డ్ అయిన తర్వాత మైఎల్సీ సైట్ లోకి వెళ్ళి లెర్న్ అని ఒక హెడ్డింగ్ ఉంటుంది పైన. దాంట్లోకి వెళ్తే లెర్నింగ్ సెంటర్ ఉంటుంది. దాంట్లోకి వెళ్తే దేర్ విల్ బి అరౌండ్ 40 సబ్జెక్ట్స్ విల్ బి అవైలబుల్ టు యూ టు లెర్న్. మీరు ఒకసారి క్లిక్ చేస్తే ఆటోమేటిక్లీ ఇట్ విల్ గో. దీంట్లో ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే వన్స్ యూ క్రాస్ 25%, మళ్ళీ మీరు బయటికి పని మీద వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ ఒకటి నుంచి చేయక్కర్లేదు. ఆ 25% అయిపోతే 26% నుంచి మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. దాంట్లో చాప్టర్స్ ఉంటాయి. ఒక్కొక్క సబ్జెక్ట్ లో 4-5 చాప్టర్. ఒక చాప్టర్ కంప్లీట్ అయిపోతే దట్ విల్ బి సేవ్డ్. మళ్ళీ వచ్చి రెండో చాప్టర్ మీరు స్టార్ట్ చేయొచ్చు. ఒకటి నుంచి చేయక్కర్లేదు.
ఈచ్ ఒక సబ్జెక్ట్ మీకు హాఫ్ అన్ అవర్ టు 45 minutes అయిపోతుందండి. వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. చాలా మంచి సబ్జెక్ట్స్ ఉన్నాయి దీంట్లో. నాట్ ఓన్లీ లైనిజం, ఈవెన్ యువర్ పర్సనల్ లైఫ్ లైక్ కమ్యూనికేషన్, లీడర్షిప్, టీమ్ బిల్డింగ్, ఆల్ దీస్ థింగ్స్ ఆర్ అవైలబుల్ దేర్. వెబినార్స్ వీఆర్ అటెండింగ్. ఇప్పుడు కూడా పాఠశాలకు కూడా కొందరు వెళ్ళి వచ్చారు. దిస్ ఆల్ వెబినార్స్. మన డిస్ట్రిక్ట్ లెవెల్లో we have conducting the PhD training. అయిందా లేదండి మీకు? హలో, అయిందా? PhD ట్రైనింగ్ అయింది, RCZC ట్రైనింగ్ అయింది, కాంక్లేవ్ అయింది, ఇప్పుడు క్లబ్ ఎక్సలెన్స్ అవార్డ్ అయింది. ఈ మధ్యలో ఒకటి అయింది, ఎవరికైనా గుర్తుందా? ఒక ట్రైనింగ్ అయింది మధ్యలో. గుర్తుంది లేదా? క్లబ్ మీటింగ్స్ గుర్తుకొచ్చిందా? సాలికే గారు చెప్పారు. అవునండి. రైట్. దీస్ ఆర్ ది ట్రైనింగ్స్ అండ్ సమ్ మోర్ ట్రైనింగ్స్ కూడా చేస్తామండి. ఇప్పుడు నెక్స్ట్ సర్టిఫైడ్ గైడింగ్ లైన్, DLLI, ఇవన్నీ కొన్ని ప్లాన్స్ ఉన్నాయి మనకి. ఇవన్నీ కూడా ఇన్ డ్యూ కోర్స్ విల్ బి డూయింగ్ ఇట్. మల్టిపుల్ లెవెల్లో మనకి కొన్ని ట్రైనింగ్స్ అవుతాయండి. దాంట్లో వన్ ఇంపార్టెంట్ థింగ్, నెక్స్ట్ మంత్ మనకు RLLI ఉందండి. LLI అంటే ఏంటంటే చెప్పండి, లాస్ట్ 3 letter. Anybody can tell what is LLI? Emerging Lions Learning Institute, sir. Lions Leadership Institute. Leadership. LLI is common అండి. Lions Leadership Institute అనేది కామన్. ఆ ముందు ఒక అక్షరం మీరు నేర్చుకోగలిగితే చాలండి. ఇదేంటంటే మనకి మల్టిపుల్ లెవెల్లో RLLI అని చేస్తాం, రీజనల్ లయన్స్ లీడర్షిప్ ఇన్స్టిట్యూట్. ఇది నెక్స్ట్ మంత్ అవుతుంది. మీకు డీటెయిల్స్ అవి పంపిస్తాను, మీరు అటెండ్ అవ్వడం ట్రై చేయండి. ఇది కాకుండా పార్షియల్ ఫండింగ్ తో FDI అని ELLI, ఎమర్జింగ్ లయన్స్ లీడర్షిప్ ఇన్స్టిట్యూట్, ఇవి చేయొచ్చండి. ఇది రెగ్యులర్ గా చేసే పొజిషన్ కాదు ఇది. అప్పుడప్పుడు స్పెషల్ ఫండ్స్ ఇస్తే రీజనల్ వైజ్ చేయొచ్చు. మనకి 2018లో అయింది ఒకసారి FDI రీజనల్ బ్లాక్ లో. తర్వాత ఇప్పటిదాకా కాలేదు మళ్ళీ అది. నెక్స్ట్ అండి, ఇసామి లెవెల్లో 2 ట్రైనింగ్స్ అవుతాయి, ALLI అండ్ ELLI. ALLI అంటే అడ్వాన్స్డ్ లయన్స్ లీడర్షిప్ ఇన్స్టిట్యూట్. ELLI దాకా చెప్పాను, ఎమర్జింగ్ లయన్స్ లీడర్షిప్ ఇన్స్టిట్యూట్. ఈ 2 ఇసామి లెవెల్లో అవుతుంది. ఇసామి అంటే ఏంటంటే ఎవరైనా చెప్పగలరా ఫుల్ ఫామ్ గా? హలో, ఇసామి అంటే ఫుల్ గా చెప్పగలరండి ఎవరైనా? మల్టిపుల్ సార్. ఇసామి సార్ మనకి లెవెల్స్ చెప్తాను సార్. ఫస్ట్ క్లబ్, తర్వాత జోన్, జోన్ తర్వాత రీజన్, రీజన్ తర్వాత డిస్ట్రిక్ట్, డిస్ట్రిక్ట్ తర్వాత మల్టిపుల్, మల్టిపుల్ తర్వాత వచ్చే ఆఫీసర్, ఏరియా లీడర్, ఏరియా కౌన్సిల్ చైర్పర్సన్, ఏరియా లీడర్. అదే మల్టిపుల్ అంటే అదే కదా. ఓకే. దాని తర్వాత మనకి కాన్స్టిట్యూషనల్ ఏరియాస్ అంటారు. కాన్స్టిట్యూషనల్ ఏరియా పైన LCA హెడ్ క్వార్టర్స్. ఇసామి అంటే ఇండియా, సౌత్ అమెరికా, మిడిల్ ఈస్ట్ కంట్రీస్, ఈ కంట్రీస్ అన్ని కలిసి ఇసామి. మన కాన్స్టిట్యూషన్ నెంబర్ 6, కాన్స్టిట్యూషనల్ ఏరియా నెంబర్. ఇది ఆ లెవెల్ నుంచి అయ్యేది. LCA మెయిన్ మన LCA లీడర్షిప్ ఇన్స్టిట్యూట్ నుంచి అయ్యేది FDI. FDI అంటే ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్. LCIP, లయన్స్ సర్టిఫైడ్ ఇన్స్ట్రక్టర్ ప్రోగ్రామ్. ఈ మధ్యలో ఒకటి FDES అని ఒకటి ఉండేది, అది ఈ మధ్య 2016లో సస్పెండ్ చేశారు. ఐ థింక్ దే విల్ బి గెటింగ్ ఇన్ ఇయర్ ఆర్ 2. దీస్ ఆర్ ది ఇన్స్టిట్యూట్స్ వీ హ్యావ్. ఇక్కడ మనం కంపల్సరీగా ఏదో ఒక ఇన్స్టిట్యూట్ లో మనం ట్రైన్ అయితే మనకి ఇట్ విల్ బి గుడ్. వన్ ఆఫ్ ది బెస్ట్ ఎక్స్పీరియన్స్ అండి. పర్టికులర్గా నేను చెప్తున్నాను, ఇసామి లెవెల్లో కానీ LCA లెవెల్లో ఉన్న ట్రైనింగ్స్ మీరు వెళ్ళండి. డెఫినెట్లీ యూ ఎంజాయ్ సార్, because you get best of best people from all over this 14 countries and you can exchange the views. Marketing and communication sir, ఇది very important. మనం లోకల్ మీడియాలో ఒకటి కవర్ చేయడం చాలా అంటే ప్రయాసంతో కూడుకున్న పని. రేడియోలో మనం చేయట్లేదు, సోషల్ మీడియాలో చేస్తున్నాం. ఎంతసేపు మనం వాట్సాప్ లో మన సర్కిల్లోనే ఉంటున్నాము. యాక్చువల్ గా ఈ సోషల్ మీడియా పవర్ మీకు చెప్తాను, ఒకసారి చూడండి. ఇదేంటండి, ఇది ఈ లోగో చూసి చెప్పగలరా ఏంటి ఇది? ఇన్స్టాగ్రామ్. ఓకే, ఇది ట్విట్టర్, ఇది ఫేస్బుక్, ఇది ఇది యూట్యూబ్. ఎన్ని క్లబ్ కి మీకు ఫేస్బుక్ లో అకౌంట్స్ ఉన్నాయండి? ఇక్కడ చెప్పండి కరెక్ట్ సిన్సియర్ గా.
అభయ్ బంజారా. ఇంకా అంతే సార్. ఎవరికి లేదు. ట్విట్టర్లో ఎంతమందికి అకౌంట్ ఉందండి? అభయ్ బంజారా. అన్ని అభయ్ బంజారా అయితే ఎట్లా సార్? మీతో వాళ్ళు మరి మీరు ఇప్పుడు జెడ్సీ సార్ ఇవాడు లెవెల్ పెరిగిపోయింది. ఇప్పుడు ఒక క్లబ్ కాదు మీది. Okay, sir. Sir, he is our club administrator, so he has to maintain. వేరే క్లబ్ కూడా చేయాలి కదా, ఆయన ఒకటే చేసుకుంటే ఎట్లాగా? Sir, తర్వాత ఇవన్నీ ఈ చిన్న చిన్న ప్రోగ్రామ్ చేసి మీరు యూట్యూబ్ లో ఫ్రీగా ఆన్లైన్ లో అప్లోడ్ చేసుకోవచ్చు. ఈ సర్వీస్ యాక్టివిటీస్ ఉన్నాయి కదా, 5 minutes వీడియో, 10 minutes వీడియో తీసి మీరు అప్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు వాట్సాప్ ఎందుకు చెప్తున్నా అంటే, ఇప్పుడు ఎంతసేపు మనం వాట్సాప్ వేస్తున్నాం, మనం ఎంతసేపు మన డిస్ట్రిక్ట్ లెవెల్, మన రీజన్ లెవెల్, మన జోన్ లెవెల్, క్లబ్ లెవెల్లోనే ఇస్తున్నాం. బయటకు వెళ్ళట్లేదు మనం చేసేది. ఇది చేయడం తప్పని చెప్పట్లేదు, కానీ వీ హ్యావ్ టు ఎక్స్పెక్ట్. మనం చేసే పనులు మన ఫ్రెండ్స్ కానీ మన రిలేటివ్స్ కానీ వాళ్ళ అదర్ గ్రూప్స్ లోకి వెళ్తే దే విల్ బి నోయింగ్ వాట్ ఈస్ లైనిజం ఇస్ డూయింగ్. లయన్స్ క్లబ్ అంటే ఏంటి, వాళ్ళు ఏం చేస్తున్నారని ప్రజలకు తెలుస్తుంది. దిస్ ఈస్ ద వే వీ కెన్ బిల్డప్ అవర్ ఆర్గనైజేషన్ ఇమేజ్. దిస్ ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్ మార్కెటింగ్. మీకు దీని పవర్ చెప్తానండి. ఇండియాలో పర్ డే ఇన్స్టాగ్రామ్ ఇస్ 21 crores, ఫేస్బుక్ 41 crores, ట్విట్టర్ 1.5 crores, 53 crores is వాట్సాప్, 48.8 crores is యూట్యూబ్. ఈ విషయం ఎవరు చెప్పారు చెప్పండి? హూ హెస్ గివెన్ దిస్? Revealed by IT Minister Ravi Shankar on 25th February 2021. పార్లమెంట్ లో ఇచ్చిన రిప్లై అండి ఇది. ఇంతమంది రోజుకి ఇంతమంది చూస్తున్నారు. దీంట్లో మనం అట్లీస్ట్ ఒక 2% అచీవ్ చేయగలిగితే, కవర్ చేయగలిగితే మన ఇమేజ్ ఎలా ఉంటుందో మీరు ఆలోచించండి. జస్ట్ 2% ఆఫ్ ద పీపుల్ యూ క్యాచ్ ఇన్ దిస్. పైగా దీనికి ఒక్క పైసా ఖర్చు పెట్టక్కర్లేదు. ఇట్స్ ఆల్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. వరల్డ్ లో 3.96 billion వ్యూయర్స్ ఉంటే ఓన్లీ ఫేస్బుక్ 2.7 అండి, టాపెస్ట్ ఇన్ ద వరల్డ్. దాని తర్వాత యూట్యూబ్ అండ్ వాట్సాప్ ఉంది. వీచాట్ ఎంతమంది తెలుసండి మీకు? ఎనీబడి నో అబౌట్ వీచాట్? వీచాట్ అనేది చైనీస్ వాడతారు. ఎవరన్నా చైనా వెళ్ళాలనుకుంటే మీరు వీచాట్ డౌన్లోడ్ చేసుకోవాలి. అక్కడ వాట్సాప్ పనిచేయవు. దిస్ ఇస్ ద పవర్ ఆఫ్ ది అవర్ సోషల్ మీడియా అండి. ఇది ఫ్రీ అని చెప్పి తక్కువ అంచనా వేయకండి. మీరు కరెక్ట్ గా బిల్డప్ చేయగలిగితే డెఫినెట్లీ వీ కెన్ టేక్ అవర్ ఇమేజ్ టు ది హైయెస్ట్ ఆఫ్ లెవెల్. ఇది క్లబ్ ఎక్సలెన్స్ అవార్డ్ అప్లికేషన్ అండి. ఒకసారి కనిపిస్తుందా? క్లియర్ గా ఉందా? డౌన్లోడ్ చేయాలా? డౌన్లోడ్ చేస్తానండి. ఇన్సేపు ఒక మినిట్. లింక్ రెడీగా ఉంది నా దగ్గర. ఈ ఫామ్ డౌన్లోడ్ చేసుకోవాలి సార్. మీరు చూడండి ఇక్కడ 21-22 క్లబ్ ఎక్సలెన్స్ అవార్డ్ అప్లికేషన్. కనిపిస్తుందా మీకు? నీట్ ఉంది. క్లియర్ ఉందా? ఓకే ఓకే. చూడండి, ఫస్ట్ మనం మెంబర్షిప్ ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఇక్కడ ఉందా 3 పాయింట్లు? సెకండ్ సర్వీస్, ఒకటి ఎల్సిఎఫ్ కాంట్రిబ్యూషన్, 3 ప్రాజెక్ట్స్, ఒకటి మటుకు గ్లోబల్ కాజెస్ ఉండాలి, కన్సిడర్ అయి ఉండాలి. ఉందా నేను చెప్పినవి? నెక్స్ట్ లీడర్షిప్, మన ట్రైనింగ్స్, డిస్ట్రిక్ట్ లెవెల్, మల్టిపుల్ లెవెల్, కీ ఆఫీసర్ పార్టిసిపేట్ చేయాల్సిన ఇవన్నీ కూడా దీని డిస్కస్ చేసాం కదా మనం. లైన్స్ లెర్నింగ్ సెంటర్, వెబినార్, ఇవన్నీ వి హావ్ బీన్ డన్. చేసామా సార్? yes sir. నెక్స్ట్ మార్కెటింగ్ అండ్ కమ్యూనికేషన్. బిల్ బోర్డ్ మనకు చెప్పలేదంటే యుఎస్ లో వాడతారు కాబట్టి, బిల్ బోర్డ్ మనం వాడలేదు కాబట్టి చెప్పలేదండి. రెస్ట్ ఆఫ్ థింగ్స్ ఐ ఆల్రెడీ టోల్డ్ యూ. ఇది అయిన తర్వాత ఈ ఫామ్ ఫిల్అప్ చేసి డీజీ గారికి పంపిస్తే ఆయన రికమెండ్ చేసి హీ విల్ బి సెండింగ్ టు లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్. ఓకే సార్? ఓకే సార్. ఇప్పుడు ఏమైనా డౌట్స్ ఉన్నాయండి మీకు? Sir, is there any date to submit this form?
August Yes, 22. absolutely there, sir. ఒక్క నిమిషం ఉండండి. August 31st. 31st 22. 2022. క్లియర్ గా ఉంది చూడండి ఇక్కడ మీకు. ఎప్పుడు పంపించారు మీరు? 31st ఆగస్ట్. అంటే మీరు 2022. 31st ఆగస్ట్ అంటే మీది కాదండి, డీజీ గారు పంపించాల్సిన డేట్ అది, గుర్తుపెట్టుకోండి. Yes, sir. But డీజీ గారికి అట్లీస్ట్ ఒక 10-15 డేస్ అన్న ముందు పంపిస్తే ఆయన అన్ని వెరిఫై చేసుకుని సంతకం పెట్టి ఆయన క్లబ్ ఎక్సలెన్స్ అవార్డ్ అట్ లయన్స్ క్లబ్స్ ORGకి పంపిస్తారు ఆయన. ఓకేనండి. Yes, sir. And this award will be sent to the district governor of 22-23. ఆయనకు వస్తుంది ఇది. మోస్ట్లీ మన చేతికి వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ సెప్టెంబర్ అవుతుందండి ఇది. ఎనీ మోర్ డౌట్స్ సార్? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా మీకు? హలో, Clear, sir. ఎవరైనా డౌట్స్ ఉన్నా అడగండి సార్. సార్ ఒకసారి LCIF గురించి చెప్పరా సార్? LCIF అండి. ఎస్ సార్. LCIF అంటే is a extension body of LCI అండి. Is a parallel body, and whatever the amount we send to LCIF, in total amount will be sent back to the humanitarian services. Whole amount. In case from all over the world we get around 1 million. The 1 million again sent for the needies. Projects గానీ, ఎమర్జెన్సీ గ్రాంట్ కానీ, వాట్ ఎవర్ ద ప్రాజెక్ట్స్ దే వాంట్ టు గివ్, వాళ్ళకి అందరికి అప్లికేషన్ తీసుకుని స్క్రూటైజ్ చేసి అప్రూవ్ చేసి అకార్డింగ్ టు దట్ ఎల్టీ డిస్ట్రిబ్యూటింగ్ ది మనీ. దిస్ ఈస్ ది LCIF. And the world best and organization has been given for us, sir, because of the LCIF transparency. Okay, any more question? సార్ మనం ఎలా కంట్రిబ్యూట్ చేయాలంటారు? మీరు చెప్పారు కదా $100, $200 కొద్దిగా. అవునండి. $100 ఇస్తే, హలో సార్ చెప్పండి సార్, వింటున్నాను. ఫస్ట్ 3 types of contribution. One is $1,000 అండి. Other one is $50, $100 or $200. That's a line share pin అంటాం. Third one is campaign 100కి $100 ఇవ్వాలండి. These 3 types of contribution you can do to LCIF. ఓకే. If you pay first $1,000 to LCI, you will be called MJF, Melvin Jones Fellow. If you pay again $1,000 again second time, you become a PMGF, Progressive Melvin Jones Fellow. దాని తర్వాత కూడా ఇంకా $1,000 ఇచ్చినా కూడా you will be called PMGF only, but 1 diamond, 2 diamond అని డైమండ్ లెక్క వస్తుందండి మీకు అంతే. ఓకే ఓకే. థ్యాంక్ యూ సార్. ఒకసారి మీరు అప్లికేషన్ ఇచ్చేసిన తర్వాత you will be getting a patch like this. President will be getting a label pin like this. These two will be getting it. ఇప్పుడు లాస్ట్ ఇయర్ వచ్చిన వాళ్ళది చెప్తున్నాను, జస్ట్ టైం అయింది, జస్ట్ 3 ఒకటేసారి ప్లే చేస్తున్నాను, జస్ట్ వాచ్ ఇట్.
విన్నారు కదండి? కెన్ యూ హియర్ ఆల్? మాకు కూడా అభయ్ బంజారా కూడా క్లబ్ ఎక్సలెన్స్ అవార్డు వచ్చింది సార్. అవును, మాకు వీడియో పంపించలే కదా ఎవరు. అయ్యో నాకు వచ్చిన దిస్ ఈస్ వన్ థింగ్ ఐ మేడ్ ఫర్ ది ఇసామి లెవెల్ ఫోరం లో కేరళకి మేము సబ్మిట్ ప్రెజెంటేషన్ ఇచ్చినప్పుడు ఐ జస్ట్ టేకెన్ ఎ ఫ్యూ షార్ట్స్ అన్నమాట. ఓకే ఓకే. అప్పుడు అడిగాను, మెసేజ్ పెట్టాను, ప్లీజ్ సెండ్ యువర్ వీడియో 2 minutes వీడియో అని. ఇప్పుడు ఓన్లీ దీస్ 3 people have responded. సార్ ఇప్పుడు 4 క్రైటీరియా ఒక్కసారి మీరు చెప్పగలరా ఒక్కొక్కటి? ఫస్ట్ క్రైటీరియా ఏంటండి? ఫస్ట్ క్రైటీరియా మెంబర్షిప్. పర్ఫెక్ట్ సార్. సర్వీస్. ఓకే. లీడర్షిప్ అండ్ ఆర్గనైజేషన్ ఎక్సలెన్స్. ఓకే. మార్కెటింగ్ కమ్యూనికేషన్. రైట్, అబ్సల్యూట్లీ రైట్ సార్. ఈ 4 వచ్చేసింది కాబట్టి ఈ 4 మనం తెచ్చుకోగలమా? ఇక్కడ చిన్న లిటిగేషన్ ఉందండి. ఏంటంటే ఇప్పుడు 75% ఆఫ్ ది క్లబ్స్ ఎల్సిఎఫ్ కాంట్రిబ్యూషన్ లేకపోతే మీకు ఆర్సీ కానీ జెడ్సీ కానీ అవార్డు రాదు, గుర్తుపెట్టుకోండి. యు గాట్ ఇట్ మై పాయింట్ సార్? అర్థమైందా మీకు? సో అట్లీస్ట్ 1 MGF ఇస్ మ్యాండేటరీ అంటారా? జోన్ చైర్పర్సన్ కి ఆర్సీఎల్స్ కి 75% ఆఫ్ హిస్ క్లబ్స్ షుడ్ క్వాలిఫై ఫర్ ది క్లబ్ క్వాలిటీ ఇనిషియేటివ్ క్లబ్ ఎక్సలెన్స్ అవార్డ్. అప్పుడే వాళ్ళకి అవార్డు వస్తుంది, లేకపోతే రాదు. ఇప్పుడు 10 క్లబ్లు ఉన్నాయనుకోండి, అట్లీస్ట్ 8 clubs they should be qualified to get award. Then only they can get 100% JC award or 100% RC award. అది రావాలంటే మీ క్లబ్స్ అని చేయాలి. ఇది certification has to be given by LCA coordinator stating that the 7 clubs or 8 clubs or 10 clubs has paid the contribution to LCF and రాసివ్వాలి. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఎవ్రీ క్లబ్ యూ హ్యావ్ టు ఫాలో ఇట్ అప్. అట్లీస్ట్ బై December యూ షుడ్ గెట్ రెడీ. బై February అట్లీస్ట్ యూ షుడ్ రెడీ విత్ యువర్ ఫార్మ్. లాస్ట్ డే దాకా పెట్టుకోకండి. February 28th you should start sending the applications. Okay sir. Okay sir. Right sir. Any more questions? Okay sir, thank you one and all. Thank you. Thank you sir. Thank you. రామచంద్రరావు గారు. Thank you sir. Thank you sir. Thank you sir. మీరు ఈ ఎక్సలెన్స్ అవార్డు గురించి అందరికి ప్రెసిడెంట్స్ అందరికి కూడా అరటిపండు వచ్చి చేతులు పెట్టినంత సింపుల్ గా చెప్పారు. ఇప్పుడు ఉన్నటువంటి ప్రెసిడెంట్స్ అందరూ కూడా అందులోని ఆ మెయిన్ ఇంగ్రీడియంట్స్ తీసుకుని అవి కంప్లీట్ చేసేసి ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రయత్నం చేస్తారని ఆశిస్తున్నాను. వాళ్ళు ప్రయత్నం చేసి వాళ్ళ క్లబ్కి తెచ్చుకుంటేనే పైన ఉన్న జెడ్సీ గారిని పైన ఉన్నటువంటి ఆర్సీ గాని ఏమైనా అవార్డు కూడా వస్తుంది. సో అందరూ కూడా వారి క్లబ్ల గురించి వాళ్ళ యొక్క మార్క్ ఎస్ అని అనిపించుకోవడానికి వాళ్ళు కృషి చేస్తారని ఆశిస్తున్నారు సార్. సార్ ఇంకో విషయం, ఆర్సీ క్వాలిఫై కాలేదనుకోండి, డీజీ క్వాలిఫై కాదు, గుర్తుపెట్టుకోండి. అదే సార్, అంత ఇంటర్లింక్ అంతా అలా ఉంది కాబట్టి ప్రెసిడెంట్స్ అందరూ కూడా వారి ప్రయత్నాలు చేసి తప్పనిసరిగా క్లబ్ ఎక్సలెన్స్ అవార్డు సాధించుకుంటారని ఆశిస్తున్నాను సార్. సార్ అది మామూలుగా ఏంటంటే క్లబ్ ఎక్సలెన్స్ అవార్డు అనగానే ఏదో పెద్ద టార్గెట్స్ ఉంటాయని చాలా మంది అటెండ్ కూడా చేయరు, అప్లికేషన్ కూడా తీరు లేదు. చిన్నగా చాలా స్మాల్ పాయింట్స్ ఉంటాయని చెప్పి అందుకని రీజన్ వైజ్ ఇన్ డెప్త్ వెళ్దామని చెప్పి రీజన్ వైజ్ సెలెక్ట్ చేసుకుంది. అందుకే చాలా మంది ఏంటంటే అవార్డు అంటే మన క్లబ్కి ఎక్కడ వస్తుంది లేండి, అదేదో ఉంటుంది, పెద్ద క్రైటీరియాస్ ఉంటాయి, మనం చేయలేమని డిస్కరేజ్ అయిపోతారు ఆ పేరు వినేప్పటికే. చాలా సింపుల్ అనేది చెప్పడం విషయం గురించి మేము ఈ రీజన్ లెవెల్లోకి వచ్చింది మేము. థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ సార్. ఏమైనా క్వశ్చన్ ఉంటే నా నెంబర్ ఉంది, ఎనీ టైమ్ యూ కెన్ కాల్ మీ. సార్ నెక్స్ట్ పిఆర్కే గారు, మీరు ఏమైనా కొంచెం మీ సైడ్ నుంచి నారాయణ గారు మీరు కూడా ఏమైనా మీ మంత్ కాబట్టి మీకు కొద్దిగా అవకాశం.
ప్రెసిడెంట్ ఆఫీసర్ సత్యనారాయణ రావు గారు అండ్ అవర్ డిస్ట్రిక్ట్ గవర్నర్ రాధాకృష్ణ గారు అండ్ ఫస్ట్ VDC రఘు గారు అండ్ YVR గారు అండ్ ఆల్ ZC Pavan and Yaday Gaud garu, all presidents, secretaries, and all club leaders. Thank you for the opportunity first Satyanarayana Rao garu. మీ అందరికీ తెలుసు కదా ఈ మంత్ మెంబర్షిప్ మంత్ ప్యాకేజ్కి వచ్చేసాము. ఫస్ట్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ యూ ఆల్ ఫర్ యువర్ కైండ్ సపోర్ట్. 384కి వచ్చేసాం మెంబర్షిప్ సో ఫార్. ఈ మంత్ ఒకటే డిస్టర్బెన్స్ వస్తుంది సార్. డిస్టర్బెన్స్ వస్తుందండి ఇప్పుడు ఓకే. ఇందాక సౌండ్ ఇప్పుడు ఓకేనా? ఓకే ఓకే రైట్ రైట్. సో మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. ఎందుకంటే మన మెంబర్షిప్ లో 384 ఫిగర్ దగ్గరలో ఉన్నాము. ఐ థింక్ ఇంకా చాలా ప్రాస్పెక్టింగ్ చాలా ఉన్నాయి యాడ్ చేయాల్సినవి. ఐ థింక్ 500 మార్క్ దాటడానికి దాటొచ్చేమో అని అనిపిస్తుంది మీ అందరి సపోర్ట్ తోటి. చూద్దాము. సో ఈ విషయంలో మట్టుకి యాదయ్ గౌడ్ గారికి, సత్యనారాయణ రావు గారికి, మీ అందరికి, చెన్నారెడ్డి గారికి స్పెషల్ మెగా సిటీ క్లబ్ చాలా నియర్లీ 16 మెంబర్స్ చేశారు ఒకసారి. సార్ మీది వాయిస్ బ్రేక్ అవుతుంది సార్. వాయిస్ బ్రేక్ అవుతుందా? సారీ. ఇప్పుడు కొద్ది దూరం వెళ్తే రావట్లేనట్టుంది. ఓకే. అయితే ఈ మిగతా రోజుల్లో కొన్ని క్లబ్స్ ఇంకా పార్టిసిపేట్ చేయలేదు. ఓన్లీ 13-14 క్లబ్స్ తోటి అచీవ్మెంట్ దగ్గరలో ఉన్నాము. సో మిగతా క్లబ్స్ కూడా మినిమం ఒక 2 కానీ 5 మెంబర్స్ కానీ యాడ్ చేయగలిగితే రియల్లీ మనం మల్టిపుల్లో కూడా నెంబర్ 1 పొజిషన్కి వెళ్ళే స్కోప్ ఉంది. సో మీ అందరికీ నా రిక్వెస్ట్ ఏంటంటే జెడ్సీస్ ఇద్దరికి, యాదయ్ గౌడ్ గారికి, పవన్ గారికి, అలాగే సత్యనారాయణ రావు గారికి, ఆర్సీ గారికి, అలాగే ఆల్ క్లబ్ ప్రెసిడెంట్స్కి, ఎవరైతే క్లబ్స్ ఇంకా ఈ మెంబర్షిప్ మంత్లో యాడ్ చేయలేదో వాళ్ళు కొద్దిగా స్పెషల్ ఎఫర్ట్స్ పెట్టి అట్లీస్ట్ మినిమం 2-5 చేస్తే చాలా బాగుంటుంది. అట్లీస్ట్ అదర్వైజ్ ఒక 2 ఈవెన్ ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్స్ వాళ్ళు ముగ్గురు ఇనిషియేటివ్ తీసుకున్న 5 మెంబర్స్ చేయడం అనేది చాలా సింపుల్ జాబు. బట్ వితౌట్ కాంప్రమైజింగ్. అలా అని మన టార్గెట్ గురించి ఏదో సో దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే మళ్ళీ వాడు పెట్టి ఈ ఇయర్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఫీజు కట్టాలి, ఇవన్నీ కంటిన్యూ అవ్వాలి. సో మనకి అట్లాంటి మెంబర్ దొరికితేనే చేయండి, అంతేగాని కాంప్రమైజ్ అవ్వద్దు. సో మీ అందరూ ఐ థింక్ విత్ ఆల్ యువర్ సపోర్ట్ బై మంత్ ఎండింగ్ మనం విల్ రీచ్ అట్లీస్ట్ 3,000 and 500 mark. 3,000 I think we will get it. 500 mark also we want to have, but we will see. That is my small submission. And thank you again once again for your all support. Thank you sir, Satyanarayana Rao garu. I think thank you very much sir. Thank you very much. అందరూ బాగా సపోర్ట్ ఫర్దర్ ఈ 4 days లో కూడా బాగా సపోర్ట్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. Yes sir. Thank you sir. Thank you. జోన్ చైర్మన్ యాదయ్ గౌడ్ గారిని ఈ రోజు యొక్క ఈ ట్రైనింగ్ సెషన్ యొక్క అబ్జర్వేషన్స్ ని చెప్పాల్సిందిగా ప్రార్థన. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ప్రిసైడింగ్ ఆఫీసర్ మన ఆర్సి సత్యనారాయణ రావు గారు, అదేవిధంగా మన బిలోడ్ గవర్నర్ డీజీ గారు, అదే వీడీజీ రఘు గారు, అదేవిధంగా నాగరాజు గారు, మన YVR గారు, అదేవిధంగా ప్రెసిడెంట్స్ పాల్గొన్నటువంటి అందరికీ, మన పవన్ గారికి అందరికి కూడా గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. మరి YVR గారు మీరు అన్నట్టు అందరికీ అట్టిపండు పెట్టినట్టు ఈ అంశం కూడా మన ప్రతి ఐటమ్ను మన సబ్ ఐటమ్స్తో కూడా మన ఎగ్జాంపుల్తో సహా మనం చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఈరోజు పాల్గొన్నటువంటి టోటల్ క్లబ్ మెంబర్స్ అందరూ కూడా ఈ మెంబర్షిప్ ఇష్యూస్లో కానీ, సర్వీస్ ఇష్యూస్లో కానీ, అదేవిధంగా లీడర్షిప్ ఆర్గనైజేషన్లో కానివ్వండి, మార్కెటింగ్ కమ్యూనికేషన్లో కొద్దిగా వెనుకబడ్డ ఇది ఉంది. దాంట్లో కూడా ఆల్మోస్ట్ ఈరోజు చెప్పిన దాన్ని బట్టి చూస్తే అందరు కూడా ఫేస్బుక్లో కానీ, అదేవిధంగా ట్విట్టర్లో కానీ అకౌంట్ తీసుకొని ఖచ్చితంగా దాంట్లో చేస్తాం సార్, 100% చేస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను. ఇంతకుముందు క్లబ్ ఎక్సలెన్స్ అవార్డు అనుకుంటే ఏదో పెద్ద ఇదేనని చాలా మందికి ఉంది. మరి చూస్తే ఇది ఆల్రెడీ మనం చేస్తున్నదే. దాన్ని మనం ఒక లైన్లో ఇది చేసుకొని తీసుకెళ్తే ఖచ్చితంగా మనం 100% మన క్లబ్ ఎక్సలెన్సీ అవార్డు తీసుకురావచ్చు అనేటువంటి నమ్మకం అందరికి కలిగిందని చెప్పి నేను అనుకుంటున్నాను. అదేవిధంగా మరి ఏదైతే మనం ఈ సంవత్సరం మరి మన డీజీ గారి నాయకత్వంలో మనం అన్ని అంశాల్లో, ముఖ్యంగా ఈ LCIF లో కానీ, మెంబర్షిప్లో కానీ, సర్వీస్ యాక్టివిటీస్లో కానీ, అదేవిధంగా అన్నిట్లలో మనం ముందున్నాం కాబట్టి
క్లబ్ ఎక్సలెన్స్ లో కూడా ఈ ఇయర్ ఎండింగ్ వరకు మనం ఖచ్చితంగా మరి 100% మనం అందరం కూడా క్లబ్ ఎక్సలెన్స్ అవార్డు కోసం ప్రయత్నం చేస్తారని ఆశిస్తూ మరి చాలా చక్కగా జరిగింది ప్రోగ్రామ్. మరి వైవిఆర్ గారు ఇంత చక్కగా వారు పాపం హెల్త్ సహకరించినప్పటికీ కూడా వచ్చి మరి చక్కగా మరి అందరితోటి చక్కగా మరి పార్టిసిపేట్ చేయించినందుకు మరి మన సభ్యులు కూడా అందరు కూడా రియాక్ట్ అయ్యి చాలా చక్కగా పార్టిసిపేట్ అయినారు. వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ యాదయ్య గారు. Jetsi 2 Pawan Kumar garu will propose the vote of thanks, sir. Thank you, sir. Presiding officer and my dear Lions, on behalf of Region 4, I extend hearty vote of thanks to our chief guest Lion S. Radhakrishna garu, who spent time from his busiest schedule to grace the occasion. My gratitude to all the speakers for gracing the occasion and sharing their opinion today for training on Club Excellence Award. I thank VDG1 for his message and excellent training program. To all the club leaders by Lion YVR Garu and about membership growth, PRK Nagaraj Garu. I also thankful to ZC1 Lion K Yadaya Garu for presenting excellent observations. I thankful to one and all PSTs for attending the training program. Thank you one and all. Thank you, sir. Thank you very much. And now the meeting is adjourned and you have few minutes for your chit chat.